Hi friends, this is Dhananjay and you're watching Telugu Gaming FF. FF means Free Fire. అమ్మా మొత్తానికి డైలాగ్ చెప్పాను రా. ఈసారి చెప్తున్నాను, ఈ కంబ్యాక్ వచ్చేసరికి ఇలానే కంటిన్యూ అవుతుంది. సో నేనైతే ఆగేదే లేదు, నన్నెవ్వడు ఆపేదే లేదు. అర్థమైంది కదా, ఈసారి తగ్గేదే లేదు, ఇలానే కంటిన్యూ అయిపోదాం. సో ఇప్పుడు మొబైల్లో మనం గేమ్ ఆడబోతున్నాం. ఓయ్ 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 అక్కడే బ్రేక్ అయ్యో. ఏంది బాసు వచ్చావు కానీ నువ్వు అందరినీ మోసం చేస్తా ఉన్నట్టున్నావే ఏంటి? మొన్నటి వరకు మొబైల్ ఆడాలా పీసీలో ఆడాలనేది ఏదో రీల్ పెట్టావు. మేమందరం వచ్చి పీసీలో ఆడమని ఒకటి ఎత్తి నువ్వు మొబైల్ ఆడతావా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? అంటే ఇప్పుడు మా ఓటుకి నువ్వు విలువవ్వా? ఏంద్రో ఈ క్వశ్చన్లు వేస్తున్నావు? నన్ను పూర్తిగా డైలాగ్ కంప్లీట్ చేయని. అవునరా, నేను ఇవ్వక కంబ్యాక్ ఇచ్చి ఏదో వీడియో పెడితే మధ్యలో నువ్వు దూరుతావేంట్రా? నేనే రావడం ఇప్పుడైంది, వెంటనే నువ్వు కూడా వచ్చేస్తా అంటావా? సరే, ముందుగా డైలాగ్ మొత్తం కంప్లీట్గా చెప్పను గాయస్. సో యాక్చువల్లీ ఇది మన లాస్ట్ మొబైల్ గేమ్ ప్లే అనమాట. ఏంటి బాసు ఏం మాట్లాడుతున్నావు? లాస్ట్ మొబైల్ గేమ్ ప్లేనా? మాకు చాలా బాధగా ఉంది. ఇన్నాళ్ళు మమ్మల్ని మొబైల్ ఎంటర్టైన్ చేసి ఇప్పుడు అరే ఆగు ఆగు అబ్బా. నిన్నేం చేయాలని చూసినా నాకు వచ్చి తగులుతుంది ఏంట్రా? సర్లే ఏదో ఒకటి గాయస్. సో ఇది మన లాస్ట్ మొబైల్ గేమ్ ప్లే అనమాట. వీడి ఎమోషనల్ డ్రామాలని పక్కన పెట్టండి. సో ఈరోజు మీరు చూడబోయే మ్యాచ్ వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. That it feels right, it feels right, it feels right, yeah, I can only say that it feels right, it feels right, it feels right, yeah, I can only say that it feels right. ఎప్పటిలానే మనమైతే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడబోతున్నాం. అరే ఏంట్రా ఇది, బ్లూ క్రిమినల్ గడ్ వచ్చాడు. అయితే ఈరోజు మ్యాచ్ భలే ఉండబోతుంది. బాసు బ్లూ క్రిమినల్ని పక్కన పెట్టు, అక్కడ చూడు. బాసు నీకు విషయం చెప్పాలి. ఇన్నాళ్ళు నువ్వు లేవు కదా, నా పాపులారిటీ తగ్గిపోయింది. గంగా నన్ను వదిలేసింది. నేను కొత్త గర్ల్ ఫ్రెండ్ కోసం చూస్తున్నాను బాసు. అక్కడ చూడు, అక్కడ చూడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారా? ఓ ఇక్కడుంది, ఏమేనా? ఓరి నాయనా, నీ బుద్ధి మాత్రం మానవరా నువ్వు. ఆమె కాదు బాసు, నీకేం కనబడుతుంది? రాణి నీ వెనక్కుంది చూడు, నా కలల రాణి కనిపిస్తుందా బాసు? ఆమెని ఎలా అయినా సరే నాకు సెట్ చేయాలి. గంగా నన్ను విడిచిపెట్టేసింది కాబట్టి ఆమెతో అయినా నేను ఉంటాను బాసు. ఆమెతో టీమప్ చేయ బాసు. ఈ మ్యాచ్లో ఎలా అయినా ఆమెతో టీమప్ చేయ బాసు, ప్లీజ్ బాసు. ఆ తర్వాత మా ఇద్దరం కలిపి మాట్లాడుకుంటాం బాసు. ఒంటరిగా ఉండలేకపోతున్నాను బాసు. రే, ఈ బ్లూ క్రిమినల్ గార్డ్ వచ్చేసి నాకు టార్గెట్లో ఉన్నాడు. నా మైండ్ మొత్తం డైవర్ట్ చేయకు, ఓకేనా? ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో వాడిని చంపాల్సిందే. వాడు దొరకకపోయినా ఈ మ్యాచ్ నేను బూయా కొట్టాల్సిందే. సోలో వర్సెస్ స్క్వాడ్ రఫ్ ఆడించేస్తాను. ఆడక చాలా రోజుల తర్వాత ఆడుతున్నాను. దాంతోపాటు కంబ్యాక్ కోసం మా వాళ్ళు ఎదురు చూస్తుంటే నీకు బ్రోకర్లా కనిపిస్తున్నాను రా, నిన్ను అమ్మాయిని కలపడానికి. నాకైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, చాలామంది ఎజెక్ట్ అవుతున్నారు. ఎజెక్ట్ అయ్యే ప్లేస్లో ఆ బ్లూ క్రిమినల్ కనబడలేదు. సో నాకు తెలిసి వాడు ఇంకా ఎజెక్ట్ అవ్వలేదేమో, వాడు ఇప్పుడు దిగుతున్నాడు అనుకుంటా. సరే, నా డ్రాప్ పాయింట్ అయితే వచ్చేసింది కాబట్టి నేనైతే దిగేస్తున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్గా మనమైతే ఎప్పట్లానే పీక్ అయితే వెళ్తున్నాం. అరే, ఓల్డ్ పీక్ ఉంటే ఎంత బాగుండేది చెప్పండి. సో ఈ న్యూ పీక్లో చాలామంది దిగుతున్నారు, బట్ ఆడడానికి ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఒకవేళ ఓల్డ్ పీక్ సడన్గా వచ్చిందనుకోండి, 50 మంది కూడా ఓల్డ్ పీక్ దగ్గర దిగుతారనుకుంటా. అదిగోండి. సో అక్కడ ఆ మేజ్లో అయితే ఒకటి దిగాడు. నాకైతే గన్స్ కావాలి. సో దిగిన వెంటనే గన్ ఇస్తున్నాడు. అబ్బా, ఇది నాకు చాలా పెద్ద ప్రాబ్లం చేస్తుంది. ఎందుకంటే దిగిన వెంటనే గన్ ఇవ్వడం వల్ల ఇనీషియల్ కిల్స్ అయితే రావట్లేదు, లూట్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఇదో తలనొప్పి వచ్చింది. ఈ సోలో వర్సెస్ స్క్వాడ్ కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈసారైనా వద్దా లేదో చూద్దాం ఒకసారి. ఈ గుండుగాడు మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా నేను చేస్తాను. సరే, ఇక్కడ దిగాడు కదా, వాడిని అయితే ముందు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సౌండ్ అయితే వస్తుంది, బట్ మనిషి అయితే కనిపించట్లేదు. ఎక్కడ దాగున్నారా రే? ఊటికి వెళ్ళిపోతాడు. హెడ్ అయితే పడింది, ఇంకొక బుల్లెట్ అయిపోయింది. సో ఎక్కడికి పారిపోతాడు? మొత్తానికి వీడినైతే డౌన్ చేశాను. నా దగ్గర ఓతో ఉంది, అంటే ఇక్కడ ఇంకొక మోకో రాలేదు కాబట్టి వీళ్ళ టీమ్మేట్స్ అయితే దగ్గరలో ఎవరు లేరనుకుంటా. సరే, ముందుకైతే వెళ్ళి చూద్దాం ఒకసారి. నాకు తెలిసి అక్కడ దిగే ఉంటారు. బాసు చాలా రోజుల నుంచి ఒంటరిగా ఉన్నాను బాసు. ఒక్కసారి నా కోసం ఆడు బాసు, ప్లీజ్. అరే గుండు, నేను సీరియస్గా ఆడుతున్నాను. నువ్వు నన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి చూడకు. తర్వాత నీ గుండు వాయించేలా కొడతాను, అర్థమవుతుందా? నోరు మూసుకొని నీ పన్ను చేసుకో.
అమ్మయ్య M590 అయితే దొరికిందనమాట. నా గన్ స్కిన్లు అయితే మీకు అన్ని కనబడకపోవచ్చు, ఎందుకంటే గన్ స్కిన్ ప్యాక్ నేను డౌన్లోడ్ చేయలేదు. కొన్ని గన్ స్కిన్లు మాత్రమే కనిపిస్తాయి, సగం వరకు మాత్రమే డౌన్లోడ్ అయింది. బాసు నా కలల రాకుమారి బాస్ 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 ప్లీజ్ 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 టీమప్ చేయి బాసు, టీమప్ చేయి బాసు. అరే కొట్టదు బాసు, కొట్టదు కొట్టదు. ఏంటే నన్ను కొడుతుంటే నేను కొట్టకుండా ఊరుకోవాలా? నేను తలదించే ఛాన్సే లేదు ఎవరి కోసమైనా. అరే ఏంట్రా రే, ఆమెకేమైనా చెప్పావేంటి నాతో టీమప్ చేస్తుంది? చెప్పినట్టున్నాడు గుండుగాడు. గుండు శివగాడికి ఎక్కడి నుంచైనా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది, తెలియదేటి నీకు? మామూలు కూడా మన ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూసావా? నా కోసమే నీతో టీమప్ చేస్తున్నా బాసు. బాసు ఒకసారి ఆమెనైతే కొట్టకు ప్లీజ్, ఓకేనా? ఆమెనైతే మాత్రం కొట్టకుండా జాగ్రత్త చూసుకో. దాంతోపాటు ఎవరన్నా ఆ టీమ్మేట్స్లోనే ఇంకో మగోడు ఉన్నాడు అనుకో, ఆడిని కొట్టి. ఎందుకంటే ఇప్పుడు ఆడుతూ ఉండకూడదు, నా ఒక్కడితోనే ఉండాలి, సరేనా? బాసు నువ్వు మాత్రం కొట్టక, సరేనా? నేను లాబీలోకి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాను. ఈ గేమ్ నువ్వు మంచిగా ఆడుకో, ఆమెను కొట్టకుండా, సరేనా? బాగుందిరా, నీ పని చాలా బాగుంది. ఇక్కడ నేను చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చి మంచిగా గేమ్ ఆడదాం అనుకుంటే మధ్యలో టీమ్ అప్పులు. ఈ టీమ్ అప్పులు చేశాను అనుకో, నాకు చాలా కిల్స్ పోతాయి. నేను కొట్టాల్సిన కిల్స్ కూడా ఏమి కొట్టేస్తుంది. సర్లే అన్నిసార్లు అడుక్కుంటున్నావు కదా, అసలుదే నీ శనినోరు కాబట్టి నీకోసం చేస్తున్నాను అంతే. ఓకే, మనకైతే ఇక్కడ హిట్ లిస్ట్ అయితే పడింది. సో పక్కనే ఉన్నాడు అనమాట. ఒకప్పుడులా కాదు, హిట్ లిస్ట్ పక్కనున్నా కూడా పడుతుంది. వచ్చేసాడు సడన్ ఎంట్రీ అయితే ఇస్తున్నాడు. మనం ఛాన్స్ అయితే ఇవ్వద్దు. ఎట్ సైడ్ నుంచి ఓరి నాయన, ఈ స్కిల్ ఏంటో కానీ నాకు తెగేస్తున్నారబ్బా. ఈ నీరో స్కిల్ నాకు అస్సలు నచ్చలేదు. ఓకే మిస్ అయింది. ఓకే వీడైతే వాల్ వేసుకున్నాడు, నేను వాడి దగ్గరికి వెళ్తాను. ఈ స్కిల్ నాకు చాలా ఇబ్బంది పెడుతుందబ్బా, బట్ వీడినైతే అస్సలు విడిచిపెట్టను. ఒక బుల్లెట్ అయితే వెళ్ళింది, ఇంకొక బుల్లెట్ అయిపోయింది వీడి పని. ఆమె మీద మోకపడింది. అరే గుండుగా నువ్వు అనుకున్నట్టుగానే వీళ్ళిద్దరు టీమ్మేట్స్ రా, కానీ వాడు చచ్చిపోయేలా చేసింది ఈమె అనుకుంటా, ఎందుకంటే ఆ గ్లూ వాల్ బ్రేకర్ కూడా ఈమె వేసింది. ఓరి నాయన, గుండుగడికి చాలా తెలివితేటలు అయితే ఉన్నాయి. ఓకే, మనకు కావాల్సిన గన్స్ అయితే దొరికేసాయి అనమాట, M590 అండ్ వుడ్ పెకర్. సో ఈ రెండు గన్స్తో ఇక మనం అయితే స్క్వాడ్స్ని వైపౌట్ చేయాలి. సో నేను అనుకున్నట్టుగా పీక్లో ఎక్కువ మంది అయితే దిగలేదు, చూద్దాం. సో ఇక్కడ నాకు ఇంకెవరు ఉన్నట్టుగా అనిపించట్లేదు. సో మళ్ళీ మనం అయితే హిట్ లిస్ట్ని వేయాల్సి ఉంటుంది. ఓకే, ఈసారి దగ్గరలో హిట్ లిస్ట్ రాలేదంటే, సో ఇక్కడ దగ్గరలో అయితే ఎనిమిది లేడు. ఎక్కడికి వచ్చింది ఇంతకి? ఓకే, పోచినాక్ సైడ్ అయితే వచ్చింది. లేట్ చేయకుండా మనం అయితే అటువైపు వెళ్దాం. గుండిగడ్ లైన్ అయితే క్లియర్ అయింది. బాసో ఎదురుగా ఆటో ఎక్కిస్తున్నావు కానీ పక్క పక్కన కూర్చోకండి. తను వెనక్కి కూర్చోబెట్టు, నువ్వు ముందున కూర్చొని డ్రైవ్ చేయు. ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే నేను చూడలేను బాసు. ఏందిరా నీ బాధ? ఆటోని ఎవడైనా ఒళ్ళో కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేయగలుగుతాడా? లేదు కదా, వెనక్కి కూర్చోవాలి కదా. తినేస్తున్నావురా నాయన నన్ను. రే గేమ్ మీద ఫోకస్ చేయని, అసలు కిల్సే రాలేదు నీ వల్ల. 2 కిల్స్ మాత్రమే వచ్చాయి. సరే మనమైతే వెళ్దాం. డైరెక్ట్గా హిట్ లిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడైతే సో డబుల్ డోర్ దగ్గర అయితే ఉన్నాడు అనమాట ఎనిమి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే పైనుంచి కొడుతున్నాడు. ఇప్పుడు మనమైతే వాళ్ళపైకి అటాక్ అయితే వెళ్ళబోతున్నాం. ఓకే, వాడైతే అడ్డంగా వేసుకున్నాడు. ఇప్పుడు నా నేడ్ నుంచి అయితే వాడు ఎస్కేప్ కాలేడు. ఇదిగోండి పర్ఫెక్ట్గా గురి చూసి మనమైతే విసిరేసాం. సో డ్యామేజ్ అయితే పడిందా? డ్యామేజ్ అయితే పడినట్టుగా ఉంది. ఊరే ఏంట్రా ఇదే? ఓరి నాయన, చుట్టుముట్టేసారి నా పని అయిపోయింది. ఫుల్ టీం వచ్చినట్టుగా ఉంది బయటికి. సరే ఇప్పుడు ఎవడో ఓరియన్ వేసాడు. ఇప్పుడు బయటికి రారా, బయటకు వస్తే బుర్ర వాచి. బాసో ఎంత పని చేసినావురా నాయనో నాయనా, ఓ నాయనా నువ్వు ఎవరిని కొట్టావు చూసావా? రాగు బాసో, నాకు నీ పని ఎంత కోపం వస్తుందో తెలుసా? నువ్వు ఆమెను కొట్టడంతో పాటు మళ్ళీ చంపేస్తావా? అరే ప్లీజ్ కూల్గా ఉండు. చాలా ఎక్కువ మంది అనిపిస్తున్నారు. మొత్తం నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్లీజ్. రే నేను ఆమె అనుకోలేదురా, సడన్గా ఓరియన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎనిమి అనుకొని కొట్టాను. ఆ ఫ్లోకి ఆగలేదు, డైరెక్ట్గా వెళ్ళి హెడ్ కొట్టేసా అంతే. తరువాత ఎందుకు ఫినిష్ చేశానంటే, ఇప్పుడు నేను కొట్టిన వెంటనే పక్కన ఇంకో ఎనిమి ఉన్నాడు, వాడు మళ్ళీ ఆ కిల్ తీసేసుకుంటాడు, వాడికి ఫ్రీ కిల్ వస్తుంది. నేనైనా చంపుకుంటే నాకన్నా కిల్ వస్తుందని నేను చంపుకున్నా అంతేరా, అంతకు మించి ఇంక లేదు. అలాగన్నప్పుడు చుట్టూరు వాల్ తీసుకోవచ్చు కదా, వాల్ తీసుకొని కాపాడచ్చు కదా, కానీ నీకు కాపాడడం లేదు. ఒరే ప్లీజ్ రా రే, ఇక్కడ చాలా మంది ఎనిమిస్ ఉన్నారా. ముందుగా వాళ్ళని క్లియర్ చేస్తాను, ఒక్కసారి ఆగు, తర్వాత నీతో మొత్తం క్లియర్గా మాట్లాడతా. ఓకే, ఇక్కడ బాల్కనీ నుంచి కిందకైతే ఒకటి దూకాడు. ఓకే, ఇక్కడ టర్రెట్ అయితే పెట్టాడు, బట్ వాడిని అయితే నాక్ చేస్తాం. వీడు తొందరగా మనం ఫినిష్ చేద్దాం. అరే గుండుగా నీతో క్లియర్గా మాట్లాడతాను, నువ్వైతే డిస్టర్బ్ చేయకు ప్లీజ్. ఆడకాడక చాలా రోజుల తర్వాత ఆడుతున్నాను. ఇప్పుడు ఈ మ్యాచ్ ఎలా అయినా సరే బూయా కొట్టాల్సిందే. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకోటి ఉండాలి. వీడు డౌన్ అయి ఉన్నాడు. ఓకే, ఫ్రీ కిల్ అయితే వచ్చేసింది, బట్ వీడిని కొట్టిన వాడు ఎవడో నాకు అర్థం కావట్లేదు. బ్యాక్ సైడ్ నుంచి కొడుతున్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్కూల్ బిల్డింగ్ నుంచి అయితే పడుతుందన్నమాట. అరే యార్, సో బయటకు వచ్చాడు, బట్ డ్రాగ్ అయితే మిస్ అయింది. ఈసారి మిస్ అవ్వదు. రా బయటికి రా.
ఈ మధ్య అందరూ చాలా తెలివిగా ఆడుతున్నట్టుగా ఉన్నారు. ఎవడో పైకి దిగాడు, వద్దు. మనమైతే మాత్రం ఛాలెంజ్ ఇవ్వద్దు, అసలు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తే మన పని అయిపోతుంది. ఇంకోటి దిగాడు. సో మనం ఇప్పుడు ఇంట్లో ఉండడమే ఇంపార్టెంట్. అరే వాల్ అడ్డంగా ఉందే. సో ఇప్పుడు కిందకి ఎవడు వచ్చినా సరే వాడితో మనం ఫైట్ ఆడాల్సిందే. సో ఇక్కడ ఎవడో ఎనిమి అనుకున్నా కాదు, ఇది మన బౌంటీ టోకెన్ లా ఉంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం పైకి మనం ఇక వెళ్ళాల్సిందే. సో పైకి వచ్చాడు. అయిపోయింది. అరే మిస్ అయింది. ఎక్కడికి పారిపోతారా, నీ పని అయిపోయింది. అరే వీడికేంట్రా ఇప్పుడే దిగినట్టుగా ఉన్నాడు, అప్పుడే అన్ని వాళ్ళు దొరికేసాయి. సరే ఈ వాల్ అయితే బ్రేక్ చేద్దాం. వీడు కిటికీ నుంచి దూకుతాడు, కిటికీ కిందకి వెళ్ళి మనం ల్యాండ్ మైన్ పెడదాం. అరే అప్పుడే దూకేశాడు వీడు. ఓకే, సో ఇప్పుడు మనం పైకి అయితే వెయిట్ చేయాలి, వీడే వస్తాడు. సో ఇక్కడికి ఇద్దరైతే దిగారు. ఆ లాంగ్లో ఒకరిని చూసాను, వీడికి ఒక బుల్లెట్ అయిపోయింది. సో ఇంకా వీడి టీమ్మేట్ కూడా కొంచెం ముందైతే ఉన్నాడు, వాడిని కూడా కొడదాం. సో అక్కడ ల్యాండ్ మైన్ అయితే పెట్టాను, వాడైతే పోతాడు. సో పైకి అయితే ఒకటి వెళ్తున్నాడు, అయిపోయింది. ఇంకో బుల్లెట్ అయిపోయింది. సో ఇద్దరు డౌను, ఇంకోటి పైకి అయితే ఇప్పుడు వస్తాడు. రారా తేల్చుకుందాం. సో చాలా సింపుల్గా మనమైతే ఇక్కడ ఒక స్క్వాడ్ని వైప్అవుట్ చేస్తాం. 7 kills, ఇప్పుడు 8 kills అయితే కొట్టాం. సో నాకు తెలిసి ఇక్కడ మొత్తం అంతా క్లియర్ అయిపోయింది అనుకుంటా. ఎనిమిస్ అందరూ క్లియర్. నీ లెక్క క్లియరు, కానీ నా లెక్క ఎవరు తేలుస్తాడు చెప్పు. అరవకరా, అరిస్తే గుండెలో ఉన్న నరాలన్నీ దెబ్బతింటాయి. ఒక్కసారి ఆగు, ఇక్కడ ఒక ఎనిమి ఉన్నాడు, వాడిని క్లియర్ చేసినాక అప్పుడు మాట్లాడతా, ఓకేనా? ఇక్కడే ఉన్నాడు. సూపర్ మోడల్ హడల్ ఉండదడల్ విన్నర్ ఓరి నాయన, మోడల్ గడు వచ్చాడు రే. ఏంది బాయా పడిపోయినావా? అప్పుడే ఏదో కొడతావు అనుకున్నా కదా బాయా, అప్పుడే పడిపోయినావేంది? ఓకే, మొత్తానికి మనమైతే 8 kills ఈ మోడల్ గడితో కలిపి మనమైతే 9 kills అయితే కంప్లీట్ చేసుకున్నాం. అమ్మయ్య, పోచినాకులో ఈరోజు అయితే మనకి ఫుల్ మీల్స్లో ఉన్నాయి. నాన్ స్టాప్గా కిల్స్ అయితే వస్తున్నాయి, అది కూడా ఓన్లీ మల్టిపుల్ విండోస్ దగ్గర మాత్రమే. ఈ ఒక్క బిల్డింగ్ దగ్గర ఎన్ని కిల్స్ వచ్చాయి చూడండి, నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి. ఇంకెవరన్నా ఉన్నారా? నువ్వు చంపేశావు, నా కలలు రాకుమారిని చంపేశావు. బాసు, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది, కానీ ఇంకా ఇప్పటికి అయిపోలేదు. మళ్ళీ ఆమె బతికే అవకాశం ఉంది. ఆమె ఇంకోసారి వచ్చిందనుకో, అప్పుడు టీమప్ చేయి బాసు. నువ్వే ఫస్ట్ టీమప్ స్టార్ట్ చేయాలి, ఓకేనా? ఎందుకంటే నువ్వే చంపావు కాబట్టి నువ్వు టీమప్ స్టార్ట్ చెయ్యు. ఆమె టీమప్ స్టార్ట్ చేస్తుంది, అప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వండి. మా ఇద్దరం తర్వాత మాట్లాడుకుంటాం. ప్లీజ్ బాసు, ఇప్పుడు చేయకపోయావు అనుకో నీ పైన శాపం పెడతాను. బాసు చూడు, అమ్మా, టీమప్ చేయి. ఆమె అమ్మా, టీమప్ చేస్తుందా? బాసు నువ్వు మర్చిపో, టీమప్ చెయ్యు. టీమప్ చేస్తుంది, సూపర్ బాసు. అమ్మ బాబోయ్, ఆమె టీమప్ చేయదేమో అనుకున్నావు, ఎందుకంటే చాలా కోపం అయిపోయింది కదా నీ పైన. అమ్మయ్య, చాలా హ్యాపీగా ఉంది బాసు. నాకు మాటలు రావట్లేదు బాసు, మాటలు రావట్లేదు. హ్యాపీ. అమ్మయ్య, నువ్వు హ్యాపీ కదా, నేను కూడా హ్యాపీ. అరే ఎనిమిస్ వస్తున్నారు. ఓమ్మా, నువ్వు పైకి రా, లేకపోతే మళ్ళీ నీకు తగులుతా స్టార్ట్. ఓకే, సో లేట్ చేయకుండా ఇక్కడ ఉన్న ఎనిమిస్ అందరినీ మనం క్లియర్ చేయాలి. వీరైతే ఫైట్ అవుతుంది అనమాట. అరే గుండుగా నేను చూసుకోలేదురా. ఇంకోటి వచ్చాడు, అయిపోయింది. ఒరే గుండుగా, నేను చూసుకోలేదురా. ఇప్పుడు నీ కలలు రాకోమని నేను చెప్పలే, ఇక్కడున్న ఇంకో అమ్మాయి చంపేసిందిరా. అదిగో, అందుకే ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా చంపేస్తా. ఇంకెవడో వచ్చాడు, వీడిని కూడా చంపేస్తా. ఎవరిని విడిచిపెట్టను. అరే సారీ రే, నేను ఆగలేకపోయాను రా, ఫ్లోలో వెళ్ళి డైరెక్ట్గా కొట్టేశాను. చాలు, నీ డ్రామాలు ఇంకా చాలు. నువ్విక మాటలు కట్టి పెట్టు, నేను నీతో మాట్లాడను. టీమప్ చేసి అన్యాయంగా చంపేస్తావా ఆమెని? నిన్ను విడిచిపెట్టను. నువ్వు ఏ బూయా కోసమైతే కోరుకుంటున్నావో నీకు ఆ బూయా దక్కదు. నువ్వు అనుకున్న బూయాని కంప్లీట్ చేయలేవు. ఇది నా శాపం. ఈ శాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది. అరే నేను నీకు చెప్పాను కదరా, బై మిస్టేక్ తగిలిందని. కానీ ఏం రోయ్, నాకు శాపాలు పెడుతున్నావు? నీ శాపాలు ఏమన్నా నాకు తగులుతాయి అనుకుంటున్నావా? రే నాకు వచ్చిరా రే, నేను ఎలా ఆడాలో నేను చూసుకుంటా. నేను కొట్టే హెడ్ షాట్లు కూడా మామూలుగా ఉండవు. రే నువ్వు నాకు శాపాలు పెట్టేదేంట్రా, అన్నీ నీకే రివర్స్ వచ్చి తగులుతాయి. అవునా, నువ్వు ఇలా ఏ హెడ్ షాట్లు చూసైతే మురిసిపోతున్నావో ఆ హెడ్ షాటే నువ్వు కొట్టలేక నీ బూయా కూడా మిస్ అయిపోతుంది. నువ్వు నా కలల రాకుమారిని దూరం చేపించావు. నీ వల్ల నేను ఆమెని కోల్పోయాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు అనుకున్న బూయా నీకు దక్కదు. ఇదే గేమ్ కాదు, నువ్వు ఎన్ని గేమ్లు ఆడినా కూడా నీకు ఇలానే జరుగుతుంది. నువ్వు అనుకున్న హెడ్ షాట్ ఎప్పుడు నీకు ఫెయిల్ అయ్యి నీ బూయాని దూరం చేస్తుంది. ఇది నా శాపం. చెప్తున్నా కదా, నా మాటలో ఉన్న పవర్ మామూలుది కాదు. నా నోట్లో మచ్చ ఉంది, అందుకే నన్ను గుండు శివ అంటారు. దాంతోపాటు నా గురించి తెలిసిన వాళ్ళు నా నోట్లో ఉన్న మచ్చ శివ అంటారు. పోరా గుండుగా, బై మిస్టేక్ అయిందని చెప్పినా కూడా నీకు అర్థం కావట్లేదు. పోరా, నీ గురించి ఎవడరా ఇప్పుడు వరి అయ్యేది? పోరా, నా గేమ్ ప్లే నాకు తెలుసు, నా కాన్ఫిడెన్స్ నాకుంది, నేను చూసుకుంటా. పో నువ్వు. అరే ఇక్కడ ఇంకోటైతే వచ్చాడు, ఇప్పుడు లేట్ చేయకుండా వీణైతే ఫినిష్ చేయాలి. అరే ఇతను ఎక్కడో చూసినట్టుందే. విన్నర్
మోడల్ విన్నర్. వచ్చాడండి మోడల్. నన్ను కొట్టడానికి ఎంత ట్రై చేస్తున్నావు భయ్యా? ఏంది భయ్యా అవ్వట్లేదా? మొత్తానికి వీడైతే ఫినిష్ చేసాం. సో ఇక్కడ ఉన్న ఈ టీమ్ అప్పుల వల్ల నాకు కిల్స్ కూడా రాలేదబ్బా. 13 కిల్స్ వచ్చాయి, ఇంకా 16 ఎలైవ్ అయితే ఉంది. సో మనం అయితే కొడదాం. అరే ఈడవాడు రాఫ్లైన్ అయిపోయాడు చూసావా? అరే గుండుగా హెడ్ షాట్లు ఎలా కొడుతున్నాను. నువ్వు నాకు శాపాలు పెడతావరా? నేను కొట్టే హెడ్ షాట్లు మామూలుగా ఉండదురా. నేను కొట్టే ప్రతిదీ ఆల్మోస్ట్ హెడ్ షాట్ అయ్యే ఉంటుంది. బట్ నా దగ్గర M590 ఉంది కాబట్టి ఒకవేళ ఫుల్ స్క్వాడ్ వస్తే అప్పుడు హెడ్ షాట్ల కోసం చూడడం అంతే. ఎందుకంటే అప్పుడు మనకు కావాల్సింది మూమెంట్ అనమాట. రీడౌట్ కొడుతున్నాడు. సో ఈసారి మిస్ అయింది. ఓ మై గాడ్, నా పని అయిపోయినట్టుంది. ఓరింగ్ నాయనో 30 HP ఫాస్ట్గా మనం పైకి వెళ్ళాలి. ఓహో ఇంకోటి ఫుల్ టీమ్. అరే అయిపోయిందిరా, నా పని అయిపోయింది. అరే గుండు శివ ఏంద్రా, నువ్వేమన్నా మంత్రాలు వేస్తున్నావు ఏంటి పక్క నుంచి? ఆగరా రే. బట్ నువ్వు ఎన్ని మంత్రాలు నెయ్యు, నా గేమ్ ప్లే నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఒకటి ఇంకోటి కింద ఉన్నాడు, ఇంకోటి 2 అది లెక్క, ఇంకొకడు ఉండాలి. సో మొత్తం ముగ్గురిని చూసినట్టుగా ఉన్నాను. ఇక్కడ నాకు 2 మోకలు మాత్రమే వచ్చాయి. 16 కిల్స్ అయితే వచ్చాయి. బట్ ఇంకొకడు ఎవడు కనబడలేదు. నాకు తెలిసి ఇక్కడ లేనట్టుగా ఉన్నాడు. ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళిపోదాం. ఓ ఫైరింగ్ వస్తుంది, అదిగోరా. అరే గుండు ఎలా ఉన్నాయమ్మా మన హెడ్ షాట్లు? ఇలా ఉంటాయి అన్నమాట. నా పైన శాపాలు పెడతావరా నువ్వు? అంత సీన్ ఉందా నీకు? ఓకే, సో ఇక్కడైతే వీళ్ళని కూడా ఫినిష్ చేస్తాం. 17 కిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఇంకోటైతే ఉన్నట్టుగా ఉన్నాడు. ఓ ఇదిగోండి. సో వీడైతే హీల్ చేసుకుంటున్నాడు. ఓకే డన్. వీడైతే డౌన్ అయిపోయాడు. ఇక్కడ ఇంకోటి ఉన్నాడు. అరే హెడ్ షాట్ మిస్ అయింది. ఈసారి మిస్ అవ్వదు. ఒరే గుండుగా, నువ్వు ఎన్ని శాపాలు పెట్టుకున్నా కూడా నేను కొట్టే హెడ్ షాట్లు ఇలానే ఉంటాయరా. ఎలా ఇచ్చా? ఓకే, సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా ఈ మ్యాచ్ని అయితే కంప్లీట్ చేయాలి. 18 కిల్స్ అయితే వచ్చాయి, ఇంకా 8 ఎలైవ్ అవుతుంది అనమాట. సో 10 ఎలైవ్ ఉంది. వావ్. సో ఇంకా మనకి 9 కిల్స్ కనుక వచ్చినట్లయితే క్రేజీ ఉంటుందన్నమాట. సో ఇందులో 8 కిల్స్ వస్తాయి నాతో కాకుండా. సో 8 కిల్స్ వచ్చినట్లయితే మొత్తం మనకి 27 కిల్స్ అయితే అవుతాయి. అప్పుడు మామూలుగా ఉండదు. బూయా అయితే ఆ గుండుగాడు చూసి షాక్ అయిపోతాడు అంతే. సో ఇక్కడ వాడు హీల్ చేసుకుంటున్నాడు. లేట్ చేయకుండా వీడిపైన అయితే మనం అటాక్ చేయాల్సిందే. వీడు వాల్ వేసుకున్నాడు, చూసినట్టుగా ఉన్నాడు. 1 2. అరే రెండోది మిస్ అయింది. ఓ వెనక్కి వెళ్ళి వాల్ వేసుకున్నాడు. సో వీడైతే నా కోసం ఇప్పుడు వస్తాడు నాకు తెలిసి. లోపల నుంచి వచ్చాడు. అదిగో ఒక్క షాటు, ఇంకో షాటు. సో మొత్తానికి మనమైతే ఫినిష్ చేసాం. సో 20 కిల్స్ అయితే ఆల్రెడీ మనకైతే వచ్చేసాయి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇంకెవరు కనిపించట్లేదు. అంతా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. సో ఈ ఓపెన్ ప్లేస్లో మనం కొంచెం సర్వే అవ్వడం కష్టమే. ఓకే, బట్ మనం అయితే ఇప్పుడు సర్వే అవ్వాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేఫ్ జోన్కి వెళ్దాం. సేఫ్ జోన్కి వెళ్ళి అక్కడైతే మన తల దాచుకుందాం. అక్కడి నుంచి ఒక్కొక్కరిని అటాక్ చేద్దాం జోన్లోకి రానివ్వకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే జోన్లోకి రావాలి. ఓకే డన్. మనమైతే సేఫ్ జోన్కి అయితే వచ్చేసాం. సో పర్వాలేదు ఇక్కడ ఉంటే. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్కరిని క్లియర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు సైడ్ ఎవరు కనిపించట్లేదు. అక్కడ లాంగ్లో ఫైట్ అవుతున్నట్టుగా ఉంది. ముందుగా ఈ కిందని చూసుకోవాలి, ఎందుకంటే సడన్ సర్ప్రైజ్ షాట్లు అయితే ఇస్తుంటారు అనమాట కింద నుంచి వచ్చి. ఓకే, సో ఇక్కడైతే నాకు ఎవరు కనిపించట్లేదు. గాల్లో కూడా ఎవడో లేడు. సో ఇంకా 5 మెంబర్స్ అయితే ఉన్నారు. అంటే మొత్తం ఇంకా 2 టీంలు అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒక 4 మెంబర్స్ ఉండొచ్చు, ఇంకా సింగిల్ మెంబర్ ఉండొచ్చు, లేకపోతే 3 ఉండొచ్చు. ఒకడైతే అయిపోయాడు. నాకు తెలిసి ఇంకో ఫుల్ టీం ఉందనుకుంటా. 1 vs 4 సిచ్యువేషన్లో ఉంది ఇదైతే. సో మనమైతే ఎలా అయినా సరే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. ఓకే, లాంగ్లో అయితే ఒకడు ఉన్నాడు. వాళ్ళు మనల్ని చూడలేదు అనుకుంటా. ఓ కమాన్. అబ్బా కరెక్ట్గా డ్రాగ్ అయ్యే టైంకే అరే FGL మిస్ అవుతుంది, FGL వేస్ట్ అవుతుంది. వీడు ముందుకు వెళ్ళిపోతున్నాడు. అబ్బా వీడు వాల్స్ అన్ని వేస్ట్ చేసుకుని మరి ముందుకు వెళ్తున్నాడు. సో నాకున్న FGL అన్ని వేస్ట్ అయ్యాయి. బట్ ఒకటైతే ఉంచుకున్నాను. అరే వీడెవడో గాల్లో వస్తున్నాడు. వీడికి హెడ్ షాట్ కొట్టాలబ్బా, డ్రాగ్ అవ్వట్లేదు. సో డ్రాగ్ కొట్టడానికి ట్రై చేస్తుంటే రీకాయిల్ అవుతుంది. అబ్బా సో ఒక్కసారి ఆగండి, ఇప్పుడు ఇస్తాను చూడండి ఎలా ఉంటుందో. షాట్ మామూలుగా ఉండదు అనమాట. మనం కొట్టేవన్నీ హెడ్లే. ఓకే ఇక్కడ నుంచి ఎవడో కొడుతున్నాడు. ఆగరారే, ఆగు కొంచెంసేపు ఆగు. సో ముందుగా మనం కిల్ అయితే క్లెయిమ్ చేసుకున్నాం. వచ్చేసింది. 21 కిల్స్ అయితే అయ్యాయి. ఇంకా 3 ఎవరే ఫ్రీ కిల్. అక్కడ ఎవడో డౌన్ అయ్యాడు. అరే ఫ్రీ కిల్. అబ్బా ఫ్రీ కిల్ మిస్ అయింది. ఓకే వీనైతే మనం ఫినిష్ చేద్దాం. సో ఫైనల్లీ ఫినిష్ అయ్యాడు. ఇంకా ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఓరి నాయన ఒక్కడున్నాడు. సో వీడికైతే 1 ట్యాప్ ఇచ్చి మనమైతే ఫైనల్లీ బూయా అయితే కొట్టేయాలి. నువ్వు ఇలా ఏ హెడ్ షాట్లు చూసైతే మురిసిపోతున్నావో ఆ హెడ్ షాటే నువ్వు కొట్టలేక నీ బూయా కూడా మిస్ అయిపోతుంది. ఇదే గేమ్ కాదు, నువ్వు ఎన్ని గేమ్లు ఆడినా కూడా నీకు ఇలానే జరుగుతుంది. నువ్వు అనుకున్న హెడ్ షాట్ ఎప్పుడు నీకు ఫెయిల్ అయ్యి నీ బూయాని దూరం చేస్తుంది. ఇది నా శాపం. గుండుగాడు చాలా మాట్లాడాడు. వాడి మాటలకన్నీ ఇప్పుడు మనమైతే అసలైన రెస్పాన్స్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు నా 1 ట్యాప్ అయితే చూస్తారు కదా, ఇంతవరకు ఏమీ మిస్ అవ్వలేదు, అన్ని ఈజీగా కొట్టేసాం. లాస్ట్ అండ్ ఫైనల్ షాట్ ఈజీగా మిస్ అయింది. ముందుకు వెళ్తున్నాడు. వీడు చూడలేదా? వెనక్కున్నారా? వీడు గుడ్డోళ్ళ ఉన్నాడు. వీడికైతే ఇప్పుడు చూడండి ఎలా ఇస్తాను. సో M590తోనే కొట్టాలనుకుంటున్నాను. వుడ్ పేకర్ చేతికి వచ్చింది. అరే వుడ్ పేకర్ కాదు, M590. రీలోడ్. అబ్బా
రీలోడ్ కొంచెం కంప్లీట్ అవ్వాలి. ఓకే, సో మిస్ అవుతుంది. షార్ట్ ఎందుకు మిస్ అవుతుంది? ఒరే ఒరే ఒరే, షార్ట్ మిస్ అవ్వడం ఏంట్రా? అంత ఈజీ షార్ట్స్ కూడా మిస్ అవుతున్నాయి. ఇప్పుడు చూడు, అరే ఎలా మిస్ అవుతుంది? ఇప్పుడు చూడరా, ఇప్పుడు ఖచ్చితంగా పడాల్సిందే. ఇదిగో, అరే ఎలా మిస్ అవుతుంది రా? ఓం పగ బుగే పగిని పాగోదరి భగవాసనే ఓం కినకర కిన్నెహే బాధమానేంటి చూడే ఓం హైం క్లీం ఓం ఫట్ స్వాహా. ఎలా ఉంది? నేను అనుకున్నట్టుగానే జరిగింది. ఏవో మాట్లాడావు కదా, ఏం చేస్తున్నావు బాసు? ట్రైనింగ్కి వెళ్ళావా? నువ్వు ట్రైనింగ్కి వెళ్ళినా కూడా నువ్వు ఏమీ చేయలేవు బాసు. ఎందుకంటే నేను మళ్ళీ మంత్రం వేశాను, ట్రైనింగ్ గ్రౌండ్లోకి ఎవ్వడు రాకూడదు. ఓం ఫట్ స్వాహా. ట్రైనింగ్ రౌండ్లోకి ఎవడు రాకూడదా? అలా 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 జరుగుతుందా? ఇంపాసిబుల్, అలా జరిగే అవకాశమే లేదు. ట్రైనింగ్ రౌండ్లోకి వస్తారా? నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను కదా. అరే ఎవడు రాకపోవడం ఏంట్రా? ఒరే గుండుగా, ఏంట్రా నీ నోరేంట్రా? నాకు అర్థం కావట్లేదు. ట్రైనింగ్ గ్రౌండ్లోకి రాకపోవడం ఏంట్రా? ఇదేంట్రా, ఫ్రీ ఫైర్ కాంపిటీషన్ ఏమైనా హ్యాక్ చేసావా ఏంటి? ఏం జరుగుతుందిరా? అరే గుండుగా, నీ నోట్లో మచ్చుందిరా, నాకు అర్థమైంది. నా బ్యాడ్ లక్ స్టార్ట్ అయింది. ప్లీజ్ 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 మరి నార్మల్ చేయరా. నువ్వు చెప్పింది చేస్తా, అంత నార్మల్ చేయరా. సరే, ఇప్పుడు మళ్ళీ వచ్చి నువ్వు స్టార్ట్ చెయ్యు. ఇప్పుడు నీ హెడ్ షాట్లు మళ్ళీ ఎప్పుడులానే పడతాయి. నువ్వు అనుకున్న M590 ఏదైతే ఉందో ఆ M590 తీసుకొని దాంతోనే కొట్టు. సరే సరే, తీసుకున్నా. ఇప్పుడు నిజంగానే పడుతుందంటావా? సరే, ఒకసారి నేనైతే ట్రై చేస్తాను. ఓకే, ఫైనలీ వచ్చేసాం. సో చూసుకున్నట్లయితే, అరే ఇక్కడ ఎనిమిస్ వచ్చారు. అమ్మయ్య, ఎనిమిస్ అయితే వచ్చారు, బట్ ఇక్కడ నాకు ఎవడు కనిపించట్లేదు. ఇప్పుడు హెడ్ షాట్లు పడుతున్నాయి లేదు నేను చూడాలి, ఎందుకంటే అన్ని షాట్లు మిస్ అయ్యాయి కదా. నా బ్రెయిన్ అసలు పని చేయట్లేదు. ఇప్పుడు అరే మిస్ అయిందండి. ఓ పడిపోయింది. ఇంకోటి చూద్దాం. అరే ఇప్పుడు పడుతుంది కదరా. ఒరే నాకు అర్థమైందిరా, నువ్వు దేవుడు రా. రే నేను తప్పు చేశాను రా, నాకు అర్థమైపోయింది. నువ్వు దేవుడివి, నీ నోట్లో మచ్చుంది. సరే కానీ ఇప్పుడు అంతా నార్మల్ అవ్వాలంటే నేను ఏం చేయాలి చెప్పు? నీకోసం ఇప్పుడు ఏం చేయమన్నా చేస్తాను. ఎందుకంటే నా గేమ్ ప్లే మొత్తం నీ వల్ల పాడవుతుందంటే వామ్మో, నా వల్ల కాదు రే. ప్లీజ్ ఏం చేయమంటే చేస్తా, ప్లీజ్ చెప్పు. ఇందాక ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి యొక్క ఐడిని అయితే నేను కనిపెట్టాను. ఆ పేరు నాకు బాగా గుర్తుంది. ఆ పేరు నేను చెప్తాను, నువ్వు ఫ్రెండ్ లిస్ట్ లో యాడ్ చేయు. యాడ్ చేసినాక అప్పుడు మొత్తం నేను చూసుకుంటాను. అప్పుడు నీకు ఈ శాపం మొత్తం పోతుంది. A few moments later. ఫైనల్లీ వాడు చెప్పినట్టుగా నేను ఐడికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఆమె గ్రూప్లోకి రావడం కూడా జరిగింది. తర్వాత గుండు శివగాడు కూడా వచ్చాడు. సో వాడు వచ్చిన తర్వాత ఆమెతో ఏం మాట్లాడాడు, తర్వాత ఏం జరిగింది, సో మన శాపానికి ఏమైంది మొత్తం మీకు తర్వాత పార్ట్లో చెప్తాను. సో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, బాయ్ బాయ్.